మాట్లాడుతున్నారు, స్వార్థంగా ఉంటున్నారు. నాకు అదే కావాలి సార్. మీ కాడ బిజినెస్ చేస్తాను, పంచుకుంటాను అంతే. ఆహా, టెక్నిక్ ఏంటంటే నేను ఇచ్చే కొద్దీ నాకు వస్తూనే ఉంటుంది. ఇందాక చెప్పాను 1.5 lakh ఖర్చు పెట్టాను, 25 lakhs నాకు అకౌంట్లో పెట్టాను. దట్ ఈస్ బిజినెస్. అది ఇంకా ఇస్తాను నేను. అది కోట్లు అవుతుంది. అది ఎక్కడ అవుతారు? నా మీడియా పీపుల్కి ఎన్ని చేస్తానో తెలియదు. ఫోన్ ఉంటుంది మజా. హాయ్ సార్, ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలని మీడియా పీపుల్కి, కానీ ఏంటంటే కొన్ని అడ్డుపడుతున్నాయి, ఆపుతున్నా. అంటే ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతారు కదా సార్, ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారే అంటే మీరు చాలా లో నుంచి వచ్చారు అంటే మీకన్నా దిల్ రాజు గారు పెద్ద ఉన్నారు కదా సార్. దిల్ రాజు గారు పెద్ద సార్ మీకన్నా. అంటే ఆయన మిమ్మల్ని ఆపే దమ్ము ఆయనకు ఉంది కదా. ఎందుకు ఆపుతారు? మంచి పని కదా. మంచి పని అయినా కానీ ఇలా స్ప్రెడ్ చేస్తే వాళ్ళని చూడరు కదా. మిమ్మల్ని మీ అంతా ఇండస్ట్రీ మొత్తం మీకల్లే పడుతుంది కదా. చూస్తారంటారు. మీకల్లి చూస్తా సార్. ఇలా ఇంత చేస్తా సార్. ఫోన్ పేలో కొంతమంది 2,000 3,000 కొట్టినా అని చాలా మంది చెప్పుకుంటున్నారు. లైవ్ అంటే లైవ్ లేకుండా కొట్టేసా మీకు ఈఎంఐ అయిపోయిందా అలా ఆ రూపంలో చేస్తున్నారు. కానీ మీరు స్పాట్ లో దమ్ము ఉన్నవాడు అలా చేస్తున్నారు. ఎట్లా అది నాకు నచ్చింది. ఇంకా సార్ మళ్ళీ మన క్వశ్చన్ అడుగుదాం. మన ఫంక్షన్లు చాలా ఉన్నాయి. హాయ్ సార్, నా పేరు ప్రసాద్. నేను యాక్టర్ అండ్ యూట్యూబర్ నేను. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ సాలే వచ్చింది, తర్వాత నెక్స్ట్ లవ్ ఫిల్మ్స్ 2 రిలీజ్ అయినాయి కదా. నేను ఆల్రెడీ మా సర్కిల్ మొత్తంలో 200 ఛానల్ నేను ఓపెన్ చేసి చూపించాను, అందరికీ వీడియో చూపించాను. అంతా బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, కొత్త వాళ్ళు కూడా డిఫరెంట్గా బాగున్నారు, అంతా బాగుంది. వారణాసి సూర్య గారు చేసే పని కూడా బాగుంది. కాకపోతే అక్కడ ఏమి వచ్చిందంటే క్వశ్చన్, కెమెరా క్వాలిటీ రావట్లేదు, మీరేమైనా చేయగలరా? కొంచెం ఆల్రెడీ చేస్తున్నాం సార్. ఇప్పుడు తను మొబైల్తో కొన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు 5D వస్తుంది, ఆ ప్లేస్లో 5D వస్తుంది. ఇంకా డెవలప్ అయిపోతే రెడ్ ఎఫెక్ట్ వస్తుంది. మీరు చూస్తూనే ఉంటారు డెవలప్మెంట్. 2-3 సినిమాలు వచ్చాయి. మా సాకేత్ సాయిరామ్ కోట్లే 46 వెళ్ళిపోయింది. అది విరేక సగం. ఏం క్వాలిటీ? అది క్వాలిటీని మీరు తప్పు పట్టగలరా? ఆ సినిమాకి వస్తారు. కొన్ని హిట్లు ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి. మేము 2 పాజిటివ్గానే తీసుకుంటాం. హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, సినిమాలు చేయడమే ఇక్కడ. ఎందుకంటే అవకాశాలు క్రియేట్